తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. వివేకానంద రెడ్డి కేసు ఇక దర్యాప్తు చేయడానికి ఏమీ లేదని సిబిఐ తేల్చేసింది. అప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మరి దర్యాప్తు చేయడానికి ఏమీ లేకపోతే నిందితులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆది దంపతులుగా చెప్పుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని ప్రశ్నలకు మరి సమాధానాలు లేకుండానే కేసు ముగిసిపోతుందా అనేది అందరిలో వస్తున్నటువంటి డౌట్. సో మరి ఇది ఏ రకంగా రేపటి రోజున ముందుకు నడవబోతోంది అనేది కొంత మనం మొదటి నుంచి పాయింట్ టు పాయింట్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద జరుగుతున్నటువంటి విపరీతమైన దాడి. ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. కొన్ని వందల అకౌంట్లతోటి అసలు పెమ్మసాని ఎవరికి తెలియదు, గుంటూరులో ఎవరికి తెలియదు, రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఇతనికి 3,50,000 ఓట్లు రావటం ఏంటి, అంత మెజారిటీ ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పేసి ఒక ప్రాపగాండా నడుస్తోంది. అంటే కావాలని టార్గెట్గా చేస్తున్నటువంటి అంశంగా మనం క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో మరి దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు, దీని ద్వారా వచ్చేటటువంటి లాభ నష్టాలు ఏంటి, డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా, అది పార్టీ కానీ ఆయన కానీ గుర్తించారా లేదా అనేది కూడా కొంత వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం తీసుకున్నటువంటి టాపిక్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఫైనల్ కంక్లూజన్ ఏం కాబోతుంది అనేది. సో మీ అభిప్రాయం ఏంటంటే తీర్పు చూసిన తర్వాత, ఏంటంటే సిబిఐ అభిప్రాయం చూసిన తర్వాత? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కాబడ్డ ఎన్నికకి కేవలం బహుశా నేను అనుకోవటం ఒక 20 రోజుల లోపుగా వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం జరిగింది. 2019 మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగాయి. అంటే ఒక 4 వారాల లోపుగా, నెల రోజుల లోపుగా ఆ హత్య సంఘటన జరిగిన రోజు ఈవినింగు వివేకానంద రెడ్డి గారి భౌతికాయాన్ని చూసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు అసలు ఆవేదన, ఆక్రోశం, బాధ అన్నీ వెలుబుచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటున్న సందర్భంలోనే మా కుటుంబంలో ప్రతి మరణం కూడా చోటు చేసుకుంటూ ఉంది, మా చిన్నాన్న అని ఆక్రోశించాడు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు. సహజంగా అందరూ ఏమనుకుంటారు, అరే వాళ్ళ చిన్నాన్న అంత దారుణంగా హత్యగామకు పడ్డాడు, తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది అని చెప్పని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి హత్యకి సూతదారి అని చెప్పని వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆయన ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళ చిన్నాన్న హత్య కేసు సూరశోధన చేసి అసలు సూతదారిని, పాతదారిని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందరు అంచనాలు తలకిందులు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కేసు విచారణ నీరుగార్చబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నియమించబడ్డ సిట్టు విచారణని మందగింపజేసి సిట్టు స్థాయిని, పరిధిని తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు కేసు విచారణకి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ ఆదేశం తెచ్చుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తన తండ్రి హత్యకి న్యాయం జరగదు అని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత ఆమె సిబిఐ విచారణ తెచ్చుకోగలిగింది. సిబిఐ విచారణ టేకప్ చేసే నాటి నుంచి చాలా విస్తుగొలిపే వాస్తవాలు మనందరం వింటూ ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి లగ్గలకెత్తిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వాళ్ళ తల్లి, చెల్లితో సహా కాలక్రమంగా వాళ్ళకు కూడా తత్వం బోధపడింది. అయ్యో అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాం, ఇది ఇంటి దొంగల పనే అని చెప్పని నిర్ధారణ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇరువురికి కూడా ఎన్నాళ్ళో పట్ల.
ఆ పట్టిన దగ్గర నుంచి కూడా అంటే వాళ్ళకి విషయం బోధపడిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సస్పెన్షన్లకు ఆస్కారం లేకుండా ఆయన పాలకుడుగా తన యంత్రాంగాన్ని అడ్డుపెట్టి విచారణని వీలైనంత వరకు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆఖరికి మొన్నటి ఎన్నికల ప్రచార సందర్భంగా డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా నువ్వెందుకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నావు, విచారణ చేస్తున్న అధికారులని నువ్వెందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే విచారణ నీ వరకు వస్తుందని నీకు భయంగా ఉందా, నీ ప్రమేయం ఉందా? జగన్మోహన్ రెడ్డిని ఆయన సతీమణిని విచారించాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు పదే పదే డిమాండ్ చేశారు. ఆఖరికి షర్మిల గారు డాక్టర్ సునీత గారు పులివెందల గడ్డ మీద నుంచొని ఆడబిడ్డలుగా న్యాయం కోసం అర్థిస్తున్నాం, కొంగుజాచి అర్థిస్తున్నాం, మాకు న్యాయం ఇవ్వండి అని చెప్పని పులివెందల ప్రజలను అర్థించారు. ఎన్నికల్లో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నెగ్గితే నెగ్గుండొచ్చు, కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుండగా విచారణ న్యాయబద్ధంగా జరగదు, ఇక్కడ ప్రతిబంధకాలు సృష్టించబడతాయి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర పరిధిలో విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని విచారణ తెలంగాణకి తరలింపజేసుకున్నారు. ఎంత సిగ్గుమాలిన వ్యవహారం అది. తన సొంత చిన్నాన్న హత్యగావింపబడితే ఆ హత్య కేసు విచారణ తాను పాలకుడుగా ఉండగా తన పాలనా హయాంలో విచారణకి న్యాయం జరగదు అని చెప్పని పక్క రాష్ట్రానికి బదిలీ చేసుకున్నారు అని అంటే కొద్ది మాత్రం మొన్న చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకాలంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఆదేశం వచ్చినాడే జగన్మోహన్ రెడ్డి బావిలో దూకుండాల్సింది. ఖచ్చితంగా న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డిని బావిలోకి నెట్టేసింది. ఖచ్చితంగా. కానీ సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం అన్నట్టుగా నా అంతటి ఘనమైన పాలకుడు లేడు అని చెప్పని ఆయన రొమ్మిరుసుకొని ప్రజల ముందు తిరుగుతూ వచ్చాడు. కానీ తన కుటుంబంలో తన చిన్నాన్నకి న్యాయం చేయలేని పాలకుడుగా పలానా వాళ్ళు సొత్తదారులు, పలానా వాళ్ళు పాతదారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేశాడు అని చెప్పని. అంతకన్నా సిగ్గుమాలని పని ఇంకోటి కూడా జరిగింది కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద నువ్వు పదే పదే ఆరోపణ చేస్తున్నా, ఏమైంది? అవినాష్ రెడ్డి మీద ఏమన్నా ఆదేశాలు వస్తే, అవినాష్ రెడ్డి మీద ఒత్తిడి వస్తే పోయి బీజేపీలో చేరతాడు, అదే అంటున్నా అని ఆ రోజే చెప్పాడు. చెల్లెలు క్లోజ్డ్ రూమ్లో ఏం జరిగింది అనేది షర్మిల గారు ఆమె ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పింది, డాక్టర్ సునీత గారు ఆమె ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పింది. కుటుంబ సభ్యులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేశాం, మమ్మల్ని తిరిగి బెదిరించే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు అని చెప్పని. అంటే ఇక్కడ స్పష్టంగా అవినాష్ రెడ్డో, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డో, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డో సూతదారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళకన్నా పెద్ద సూతదారులు ఉన్నారు అనేది ప్రజలకు అందరికీ ఒక స్పష్టత వచ్చింది. డాక్టర్ సునీత గారికి ఒక స్పష్టత వచ్చింది, శర్మ గారికి ఒక స్పష్టత వచ్చింది. కానీ సిబిఐ ఆ దిశగా అడుగు వేయలే ఇప్పటిదాకా. ఇవాళ విచారణ ముగిసింది అని చెప్పని సుప్రీంకోర్టుకి సిబిఐ తెలిపిన వార్త విన్న నేపథ్యంలో మనకందరికీ కలుగుతున్న అభిప్రాయం ఒకటే, విచారణ ముగిసిందా, విచారణ ముగించారా? ఇది బలవంతపు దాని వెనక ఇంకో పాయింట్ కూడా, విచారణ అయితే దర్యాప్తు చేయడానికి ఏం లేదు, విచారణ ముగిసింది, మీరేమన్నా చెప్తే దాని మీద చేస్తాం అని చెప్పేసి ఒక మెలక పెట్టడం అంటే అసలు దాన్ని ఎలా అర్థం చేయాలి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సిబిఐ దేశ అత్యున్నత విచారణ సంస్థ తన ప్రతిష్టను పణంగా పెడుతూ వాళ్ళ సుప్రీంకోర్టులోకి నెట్టేసింది. కారణం ఏంటి అంటే ఈ విచారణ ఇంత లోపభూయిష్టంగా ఉంది, ఇన్ని ప్రశ్నలు ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి, మీరు విచారణ ఎలా ముగిస్తారు, మీరు విచారణ కొనసాగించండి అని చెప్పని సుప్రీంకోర్టు వైపు నుంచి ఆదేశాలు రావాలి అని కోరుకుంటుంది. కారణం ఏంటి అంటే వీళ్ళ ముక్కుకి తాళ్ళు ఎవరో వేసి వీళ్ళని వెనక్కి గుంజుతూ ఉన్నారు. ఆ గుంజుతున్న నేపథ్యంలోనే వాళ్ళకు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేని స్టేజ్లో సుప్రీంకోర్టు అండ వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సుప్రీంకోర్టుకు కూడా ఇప్పుడు 1,00,000 ప్రశ్నలు సుప్రీంకోర్టు ముందు కూడా ఉన్నాయి. మనం కొన్నిటి గురించి చర్చిద్దాం. అసలు సంఘటన జరిగిన రోజు దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యం ఉన్న మీడియాలో
దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. ఉమ్. సాక్షాత్తు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి దాన్ని గుండెపోటుగా ఎందుకు మీడియాకి ప్రకటన చేశాడు? ఈ మధ్యకాలంలో అదే విజయసాయిరెడ్డి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి నాకు అదే హార్ట్ అటాక్ అని చెప్పడం వల్ల నేను చెప్పాను అని చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చాడు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి 5:30 గంటలకి 5 గంటలకి చెప్తారు. అది కూడా వద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది దీని తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామున 4:30కే దీని గురించి సమాచారం ఉంది అనేది మనకి తర్వాత రోజుల్లో నిర్ధారణ అయింది. కానీ సిబిఐ నమోదు చేసుకున్న వాంగ్మూలం ప్రకారం వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చనిపోయిన వివేకానంద రెడ్డి గారిని గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు అని చెప్పని సిబిఐ నమోదు చేసుకున్న వాంగ్మూలం ప్రకారం కోర్టుకు సబ్మిట్ చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ప్రకారం మనకు నిర్ధారణ అయింది. కానీ తర్వాత తేడతలమైంది ఏంటి? వీకెండ్ కామెంట్పై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు తెలియజేసిన ప్రకారం ఇది పిఏ కృష్ణారెడ్డి బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కాదు, తెల్లవారుజామున 4:30కే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టో గురించి చర్చించడానికి వెళ్ళిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అలాగే ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డి వాళ్ళిరువురు కృష్ణ కూడా ఉన్నాడంట. దువ్వూరి కృష్ణ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూర్చొని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వాళ్ళకి తెలియజేయడం జరిగింది వివేకా చిన్నాన్న నోమోర్ అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎర్లీ మార్నింగే తెలిసినా వీళ్ళకి తెలియజెప్పినా వీళ్ళు దాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయనివ్వలేదు ఈ వార్త అని చెప్పని వీకెండ్ కామెంట్ పై ఆర్కలో మీటింగ్ కంటిన్యూ చేశాడు. అంటే ఈ వార్త తెలిసినా కూడా తన రాజకీయ కార్యకలాపాలకే ఆయన కట్టుబడి ఉన్నాడు. చిన్నాన్న మరణించాడన్న వార్త వచ్చినా కూడా యథావిధిగా తన షెడ్యూల్ను కొనసాగించాడు అని చెప్పని మనం విన్న తర్వాత అప్పుడు సిబిఐ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని అజయ్ కల్లం రెడ్డి గారిని స్టేట్మెంట్ తీసుకుంటే అజయ్ కల్లం స్వయంగా తెల్లవారుజాము 4:30 కాదు 5 గంటలకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సమాచారం తెలియజేశారని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ తర్వాత మీడియా ముఖంగా వచ్చి ఆ స్టేట్మెంటు ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్, నేను అలా ఇవ్వలేదు, ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వమని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యాడు. కానీ కోర్టు ఇతని విజ్ఞప్తిని కన్సిడర్ చేయలే. అంటే ఇతను సిబిఐకి ఏ విధమైన వాంగ్మూలం ఇచ్చాడో అదే ఇవాళ కోర్టు దగ్గర నమోదై ఉంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి, ఉదయం 5 గంటలకే అనుకుందాం, 6:30 గంటలకి పిఏ కృష్ణారెడ్డి ఇంటికెళ్ళి తెలుసుకునే లోపుగా హైదరాబాద్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారి మరణం గురించిన సమాచారం ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు? అటువంటి సమాచారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలా? అక్కడ స్థానిక పోలీసులకో ఎవరికో ఫోన్ చేసి వివేకా చిన్నాన్న చనిపోయారట, హత్యగావింపబడ్డారట అని చెప్పనే సమాచారాన్ని ఎందుకని పోలీసులకి జగన్మోహన్ రెడ్డి తెలియజేయాల? అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సమాచారం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి తెలుసుకున్నటువంటి అజయ్ కల్లం రెడ్డిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ని నోటీసులు ఇచ్చి పిలిపించినటువంటి సిబిఐ మరి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎందుకు ఇవ్వలేదు? అసలు వద్దాం అక్కడ దాకా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి, అజయ్ కల్లం రెడ్డి ఉమ్మారెడ్డికి తెలియజేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ముందుగానే సమాచారం తెలుసని నిర్ధారణ అవుతా ఉంది. అదే సందర్భంలో అవినాష్ రెడ్డిని విచారించిన సందర్భంగా అతని కాల్ లిస్ట్ ఎదురుగా పెట్టి తెల్లవారుజామున 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి గారి పిఏ ద్వారా వాళ్ళిరువురితో అవినాష్ రెడ్డి మాట్లాడినట్టుగా నిర్ధారణ చేసుకొని సిబిఐ అతను ప్రశ్నించారు. అతని కాల్ లిస్ట్ ఎదురుగా పెట్టి అతను ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ భారతి గారికి తెల్లవారుజామున 3 గంటలకు అవినాష్ రెడ్డి తెలియజేశాడు అని అంటే అసలు జరిగిన సంఘటన గురించి అవినాష్ రెడ్డికి ముందస్తు సమాచారం ఉంది, ముందుగానే వీరిరువురికి తెలియజేశారు. వీరిరువురికి తెలియజేసినా కూడా ఎందుకని వీళ్ళు దాన్ని వాళ్ళ సొంత మీడియాలో సహజమరణంగా ప్రచారం చేయించారు, చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. తర్వాత రోజుల్లో సిబిఐ విచారణ కోరి పక్క రాష్ట్రంలో నుంచి విచారణ జరుపుతున్న డాక్టర్ సునీత గారిని లక్ష్యంగా చేసుకొని అదే సాక్షిలో సునీత గారికి ఆమె భర్తకి ఆపాదించి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అంటే ఇల్లీగల్ సంతానం ఉన్నారు, ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన విభేదాల నేపథ్యంలో డాక్టర్ సునీత గారు ఆమె భర్తే హత్య చేయించారని చెప్పిన కథనాలు రాయించారు. అంటే ఒక హత్య కేసు వాస్తవాలని పదే వక్రీకరిస్తూ వాళ్ళ చేతిలో అదేదో పెద్ద రహస్యమైనట్టు
ఆ లేఖ లాస్ట్లో రాసినటువంటి ఆ నోట్ని దాన్ని వీళ్ళు ఎందుకు దాచిపెట్టారు, ముందే ఎందుకు మీడియాకి ఇవ్వలేదు, ముందే ఎందుకు పోలీసులకు ఇవ్వలేదు అని చెప్పేసి దాని మీద కూడా చెరువుల పొలవలుగా వండి వార్చారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 100కి 100 విచారణని జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశాడు, విచారణకి వక్ర భాష్యాలు చెప్తూ వచ్చాడు, విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. అలాగే విచారణ వేగవంతం కాకుండా విచారణలో అరెస్టు కాబోతున్న ఎక్యూజ్డ్ అని చెప్పని, సూత్రధారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగిన వ్యక్తులు అరెస్టు కాకుండా తన పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించి సిబిఐ అధికారుల మీద దాడులు దౌర్జన్యాలకు పాల్పడతామని చెప్పి బెదిరిస్తున్నా కూడా 100కి 100 ప్రభుత్వ పరంగా పాలకుడుగా సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేయించాడు. వీటన్నిటికన్నా కూడా కీలకమైన అంశం వచ్చేటప్పటికి దస్తగిరి అక్యూజ్ నెంబర్ 4 పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర తాను అప్రూవర్గా మారుతూ ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో మెన్షన్ చేసిన విధంగా మాకు ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, మొత్తం 40 కోట్ల రూపాయలు సుపారీ మాట్లాడారు, నాకు అడ్వాన్స్గానే 1 కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పని దస్తగిరి చెప్పిన మీదట సిబిఐ దస్తగిరి స్నేహితుడి దగ్గర నుంచి దస్తగిరికి చెందిన 72 లక్షల రూపాయలు రికవర్ చేసుకుంది. అంటే అక్కడ కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది. అసలు 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఆ 40 కోట్ల రూపాయలకు ఉన్న సోర్స్ ఏంటి, అంతటి నల్ల డబ్బు వాళ్ళు హత్యలకు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ డబ్బు మూలాల గురించి వాళ్ళని ఎందుకు విచారించాల, ఇప్పటి వరకు కూడా ఆ డబ్బుకు సంబంధించిన మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయలేదనేది వాస్తవం. ఇక్కడ ఒక కేసు రెఫరెన్స్ చెప్పుకోవాలి మనం. గతంలో ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర 50 లక్షలతో ఆయన పట్టుబడ్డారు అని చెప్పని, ఆయన ద్వారా 5 కోట్ల రూపాయల ప్రస్తావన వచ్చింది అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఆయన్ని గుచ్చి ప్రశ్నించినాయి. మీ 5 కోట్లకు సోర్స్ ఏంటి, ఈ 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు సమకూర్చారు అని చెప్పని. మరి అటువంటిప్పుడు వాళ్ళ దస్తగిరికి 1 కోటి రూపాయలు ముట్టినట్టుగా నిర్ధారణ అయింది, 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. ఒక దస్తగిరికే 1 కోటి రూపాయలు ముట్టినాయి అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది దస్తగిరి అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు ఇచ్చాడు అని చెప్పాడు. కానీ దస్తగిరి అరెస్ట్ అయ్యే నాటికి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. అంటే అతనికి ఒప్పుకున్న మిగిలిన 4 కోట్లు కూడా ముట్టే ఉండాలి. మరి వాటి సంగతి ఏంటి? అలాగే మిగిలిన అక్యూజ్డ్ వాళ్ళు ఉమాశంకర్ రెడ్డి అయినా సరే, సునీల్ యాదవ్ అయినా సరే, ఇటువంటి వాళ్ళకి గంగిరెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ముట్టిన డబ్బు సంగతి ఏంటి, ఆ డబ్బు ఎందుకు రికవర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, అసలు ఈ డబ్బు కోట్ల రూపాయలు సమకూర్చిన వ్యక్తులు ఎవరు, అంతటి డబ్బు సమకూర్చగలిగే స్థాయి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బుకి మూలాలు ఏంటి, సోర్స్ ఏంటి అనే దిశగా ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయకపోవటం, అసలు ఈ కేసులో అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయలేదనేది వాస్తవం. ఇన్ని ప్రశ్నలు అపరిష్కృతంగా ఉండిపోయిన దగ్గర, ఇన్ని ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం దొరకని దగ్గర సిబిఐ విచారణ ముగిసింది అని చెప్తున్న వార్త వింటుంటే విచారణ ముగిసిందా, ముగింపజేశారా అనేది మనకు అర్థమవుతానే ఉంది. కాబట్టి ఇక్కడ డాక్టర్ సునీత గారు, శర్మిల గారు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను కొంగుజాచి మాకు న్యాయం చేయండి అని అర్థించినంత, అంటే ప్రజలని అర్థించినంతగా న్యాయస్థానాలని, కోర్టులను కూడా డాక్టర్ సునీత గారు పదే అభ్యర్థిస్తూ వచ్చారు. విచారణ వేగవంతం అయ్యే విధంగా చూడండి, విచారణ ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ట్రయల్ స్టేజ్కి వచ్చే విధంగా చూడండి. ఇప్పటికీ 6 సంవత్సరాల కాలం గడిచి ఇంకా కేసు విచారణ ఇంకన్క్లూజివ్గా ఉండటం సరైనది, శ్రేయస్కరం కాదు అని చెప్పని ఆమె అభ్యర్థిస్తున్నా కూడా ఇప్పటికీ సిబిఐ వైపు నుంచి కానీ న్యాయస్థానాల వైపు నుంచి పూర్తి స్థాయి విచారణ వేగవంతం కావడానికి కావాల్సిన చర్యలు తీసుకోలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో అసలు మూలాల్లోకి వెళ్ళి ఇప్పటికీ విచారణ జరగలేదు, అసలు సొత్తుదారుల పాత్రని నిర్ధారించే విచారణ ఇప్పటికీ జరగలేదు. అయినా సరే విచారణ ముగిసింది అని చెప్పని సిబిఐ చెప్తున్న వార్త విన్న తర్వాత ఇవాళ న్యాయస్థానం ముందు ఒక పెద్ద ప్రశ్న నిలపడం జరిగింది. నిజంగానే విచారణ ముగిసింది అని చెప్పని సిబిఐ భావించిన పక్షంలో మీలాంటి నాలాంటి సివిలియన్స్కి తలెత్తుతున్న ప్రశ్నలు సుప్రీంకోర్టుకు కూడా 100% తలెత్తే తీరాలి. ఇవాళ సుప్రీంకోర్టు వైపు నుంచి ఈ ప్రశ్నలకి ఎక్కడ సమాధానాలు మీరు కనుక్కోవడం జరిగింది, ఇన్ని ప్రశ్నలు ఇవాళ ప్రజల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నప్పుడు, అవన్నీ ఇన్కంక్లూజివ్గానే ఉన్నప్పుడు వాటికి సరైన సమాధానాలు రాపట్టడంలో మీరు ఎందుకు విఫలమయ్యారు, ఎవరు మీకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉన్నారు, మిమ్మల్ని విచారణ మూలాల్లోకి వెళ్ళి చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇది దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ ఇంటిగ్రిటీకి సంబంధించిన అంశం, అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇంటిగ్రిటీకి సంబంధించిన అంశం. కాబట్టి వాళ్ళ ఒక హై ప్రొఫైల్ హత్య జరిగినప్పుడు ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి,
ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయన సోదరుడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన్న స్థాయి వ్యక్తి దారుణంగా ఆయన ఇంట్లోనే హత్య కావించబడినప్పుడు, ఆ హత్య జరిగి 6 సంవత్సరాల 4 నెలల 20 రోజుల కాలం గడిచిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ కేసు విచారణ కొలికి రాలేదు అని అంటే, ఇక న్యాయస్థానాల దగ్గర, విచారణ సంస్థల దగ్గర సగటు సామాన్య పౌరుడికి దక్కే న్యాయం ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. చట్టం ముందు, న్యాయస్థానాల ముందు అందరూ సమానులే అని చెప్పని గంభీరమైన ఉపన్యాసాలు కాకుండా ఆచరణపూర్వకంగా కూడా సమానమేనని చెప్పని నిర్ధారణ జరగాలి అని అంటే, ఎంతటి పెద్ద వ్యక్తులైనా సరే వాళ్లే సొత్తదారులుగా, వాళ్లే హత్యను ప్రోత్సహించి, వాళ్లే డబ్బు సమకూర్చి, వాళ్లే విచారణకు ప్రతిబంధకాలను సృష్టిస్తా, వాళ్లే తప్పుడు కథనాలతోటి, తప్పుడు ప్రచారాలతోటి విచారణ వాస్తవాలను వక్రీకరింపజేస్తూ ఉన్నప్పుడు, అటువంటి వాళ్ళని కనుక చట్టం ముందు దోషులు ఎక్స్పోజ్ చేయలేకపోతే అది విచారణా సంస్థల ఇంటెగ్రిటీకే ప్రశాంతకంగా మారుతుంది. అటువంటి విచారణా సంస్థల పట్ల ప్రజలకి విశ్వాసం కోల్పోయిన రోజున, వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోయిన రోజున అది 100కి 100 పాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్. ఇక రెండో అంశం చూసినట్టయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో దాడి. అసలు ఆయన ఎవరికీ తెలియదంట, అసలు ఎవరికీ పరిచయం లేని వ్యక్తి అంట, అయినా 3.5 లక్షల మెజారిటీ ఎట్లా అని చెప్పేసి చాలామంది సందేహాలు లేవనెత్తుతున్నారు. సో ఎలా అర్థం చేసుకోవాలి అసలు దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని అభ్యర్థిత్వం దక్కించుకున్న నేపథ్యం ఉంది. ప్రజా జీవితంలో కానీ, వాళ్ళ నాయన రాజకీయ నేపథ్యంలో కానీ సున్నపాకుతోడి వంతటి కంట్రిబ్యూషన్ లేకపోయినా ఆ నాయన కొడుకు కాబట్టి 2009లో ఏకాఏకిన కడప ఎంపీ సీట్ ఇచ్చారు. అంతకుముందు వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్లు అడ్డగోలుగా సంపాదించిన సందర్భంలో కూడా కనీసం ఎండాకాలం ఆ పులివెందుల బస్టాండ్ దగ్గర ఒక చలివేంద్రం పెట్టి 10 మందికి మంచినీళ్ళు పోసిన నేపథ్యం కూడా లేకపోయినా కూడా ఆ నాయన రాజకీయంగా ఒక స్థాయికి చేరుకొని ఉన్నాడు కాబట్టి ఆ నాయన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగిన వ్యక్తి, అవకాశాలు దక్కించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి అండుకో అంటే ఆయన ద్వారా పెంచి పోషించబడుతున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ, ఆయన ద్వారా నెల నెల పేరోల్లో ఉంటున్న కొంతమంది సోకాల్డ్ ఎనలిస్టులు కానీ, వీళ్ళందరికీ కూడా ఏంటంటే సొంత కాళ్ళ మీద ఎదిగి సొంతంగా తమ ప్రతిభా పాఠవాలతో అవకాశాలు దక్కించుకొని ఇవాళ నాయకులుగా, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులుగా సమాజంలో కనుక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుంటే వీళ్ళకి ఒంటి మీద తేళ్లు జెర్లు బోకుతూ ఉంటాయి. పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా చులకన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డబెట్టుకుని రాజకీయాల్లోకి రాలా. ఆయన ఒక రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన ఖర్జూర్ నాయుడు గారు అనే ఒక రైతు కొడుకు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యి ఆయన నాయకత్వ పటిమని సమాజానికి పరిచయం చేసుకొని 28 సంవత్సరాల వయసులో తన ప్రతిభా పాఠవాల కారణంగా తనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే టికెట్ బేస్ చేసుకొని తన ఎమ్మెల్యే నెగ్గి, తన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గి 30 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు. అంటే ఆయన పెళ్ళి కాకముందే ఎమ్మెల్యే మంత్రి. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం తన తండ్రి కొడుకు కాబట్టి ఆయనకు అవకాశం దక్కింది. ఒకవేళ ఈయన లేకపోతే శర్మ గారికి అవకాశం దక్కుండేది. అంతేగాని ఈయనదంటూ ఏ విధమైన కంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి లేదు, అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి లేదు. చిన్న పని కూడా మధ్యలో చేశాడు కదా, ఆ సీటుకి అడ్డుగా ఉన్నటువంటి బాబాయ్ని సక్సెస్ఫుల్గా తప్పించగలిగాడు కదా. వాళ్ళ నాయన కొడుకు కాబట్టే బాబాయ్ మీద ఎగబడగలిగాడు.
లేకపోతే ఒక సిట్టింగ్ ఎంపీ జోలికి వెళ్ళి ఎంపీ మీద చేసుకుంటే చేసుకుని రాజీనామా చేయించి వేరే వ్యక్తి అయితే పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తారు. కేవలం ఆ నాయన కొడుకు కాబట్టే, ఆ ఎంపీకి అన్న కొడుకు కాబట్టే ఎంపీ మీద దౌర్జన్యం చేయగలిగాడు. లేకపోతే సిట్టింగ్ ఎంపీ జోలికి వెళ్ళి నువ్వు రాజీనామా చేస్తావు లేదని చెప్పని దౌర్జన్యం చేయగలుగుతారా? కొడితే అదేంటున్నా, దౌర్జన్యం చేయగలుగుతారా? గన్మ్యాన్ ఉంటాడు, ఆ ఎంపీని కాపాడటం కోసం అపాయింట్ చేయబడి ఉంటాడు, ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి ఏంటంటే ఇక్కడ అటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎందుకంటే వాళ్ళ డబ్బు సంపాదన వెనక అవినీతి భాగోతాలు ఉన్నాయి, పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి, నమోదైన ఛార్జ్షీట్లు ఉన్నాయి, జైలు జీవిత చరిత్ర ఉంది, తండ్రి వారసత్వం ఉంది. ఇవేమీ లేకుండా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరు తన ప్రతిభా పాఠవాలతో ఎంసెట్లో 27 ర్యాంక్ సెక్యూర్ చేసుకొని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండీ చేసి అమెరికాలో ఆయన వ్యాపార రంగంలో అత్యుత్తమ సక్సెస్ సాధించి ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి క్లీన్ మనీ, జగన్మోహన్ రెడ్డి లాగా కేసులతో ముడిపడ్డ మనీ కాదు. ఎవరో విజయసాయిరెడ్డి సూట్ కేస్ కంపెనీని సృష్టిస్తే ఆ సూట్ కేస్ కంపెనీల ప్రాతిపదికగా ఇవాళ సిబిఐ ద్వారా 11 420 కేసులు పెట్టుకొని చీటింగ్, అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర కేసులు పెట్టించుకొని విచారణలు ఎదుర్కొంటా అటువంటి అవమానకర చరిత్ర నేపథ్యం ఆయన కాదు. ఎస్, తనకు రాజకీయాల్లోకి రావాలనిపించింది, తన ఐడియాలజీకి దగ్గరగుండే పార్టీని అప్రోచ్ అయ్యారు. ఈయనకు అవకాశం ఇస్తే ఈయన ఆల్రెడీ వ్యాపార రంగంలో ఉన్నత విద్యావంతుడిగా ఆయన సాధించిన విజయాల నేపథ్యంలో రాజకీయ నాయకుడిగా కూడా రాణించగలడు అని చెప్పి నా పార్టీ కన్విన్స్ అయింది. ఆయనకు అవకాశం ఇచ్చారు. చాలా వేగంగా ప్రజలకు ఆయన చేరువైన తీరు, ఆయన ప్రసంగాలు, ఆయన ఐడియాలజీ, తను ఆవిష్కరింపజేసుకున్న తీరు, తను గెలిపిస్తే తాను ఏం చేయగలుగుతానని చెప్పని ప్రజలకు వేడమంచి చెప్పిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఎంత మెజార్టీ ఇవ్వాలి అనేది ప్రజలు తీసుకున్న నిర్ణయం అది. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గడం జరిగింది. వాళ్ళకి దక్కున్న మెజార్టీలు ఒకసారి పోల్చి చూసుకుంటే ఈయనకి ఆ మెజార్టీ రావడంలో ఆశ్చర్యం ఏముంది? ఇవాళ గమనించుకుంటే ఇంతటి నేర చరిత్ర కలిగుండి అవినీతి భాగోతం పులివెందుల ప్రజలకైతే తెలుసుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 2004కు ముందు వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాగానే వాళ్ళ కుటుంబంలో వచ్చిన మార్పు చేర్పులు ఏంటి, వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏంటి, వాళ్ళు పెట్టిన పరిశ్రమలు ఏంటి, వాళ్ళు నెలకొల్పిన మీడియా సంస్థలు ఏంటి, వాళ్ళు కొన్న ఎస్టేట్లు ఏంటి, ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు, కడప జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో తెలియకపోవచ్చు. పులివెందుల ప్రజలకైతే తెలుసుగా. ఖచ్చితంగా రాజారెడ్డి జీవితం ఎక్కడ బిగినైంది, రాజశేఖర రెడ్డి మేము చిన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టామని చెప్పని చెప్పుకునే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి, వాళ్ళు ఏ మూలాల మీద నుంచి ఆర్థికంగా ఎదగగలిగారు, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి, హింసతో కూడుకొని ఉందా, లేదు పెద్ద మనుషులుగా ప్రజల చేత పేరెనికి కానీ ఓట్లు వేయించుకున్నారనేది కూడా అక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అయినా సరే అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య పోటీ అని చెప్పని 2011లో తను ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంలో 5.5 లక్షల మెజార్టీతో గెలిపించారుగా. ఖచ్చితంగా. అలాగే భూమానాగిరెడ్డి గారిని నంద్యాలలో 5 లక్షల మెజార్టీతో గెలిపించారుగా. ఇప్పుడు శ్రీభరత్ని 5 లక్షల మెజార్టీతో గెలిపించారుగా. కాబట్టి లక్షల మెజార్టీ అనేది ప్రజల తీర్పు. ఆ తీర్పు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎంపిక చేసుకోవాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వైసీపీ తరపున ఎవరు నిలబడ్డా సరే చిత్తుగా ఓడించి తీరాలి అని చెప్పిన ప్రజల నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడికి ఒక అంశం గుర్తు చేసుకోవాలి. అసలు వైసీపీ పార్టీ ఎవరో చంద్రశేఖర్, ప్రజలకు పరిచయం లేని చంద్రశేఖర్ అనుకున్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఎందుకు దొరకలేదు? అదే కదా. ఎందుకని వరుస క్రమంలో 4 అభ్యర్థులు మారిపోయారు? అరే ఎవరిని ప్రతిపాదించినా మేము పోటీ చేయమని చెప్పని ఎందుకని పారిపోతా ఉన్నారు?
ఆఖరికి కిలారి రోసేని తీసుకొచ్చి నుంచోబెట్టారు. అవును. కిలారి రోసే నేపథ్యం ఏంటి? అతను పొన్నూరు శాసనసభ్యుడిగా ఉండగా చేబ్రోలు మండలంలో 700 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ క్వారీకి పాల్పడ్డాడు అని చెప్పని 2100 కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిపారు అని చెప్పని అతని చరిత్ర. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కిలారి రోసిని పోల్చి చూసుకున్నారు. అంతకంటే మెరుగైన అభ్యర్థి మీకు దొరకలా. మీకున్న నేపథ్యం, మీ పార్టీ తరఫున పెడుతున్న అభ్యర్థుల నేపథ్యం చూసిన తర్వాత డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఉన్నత విద్యావంతుడు, క్లీన్ ఇమేజ్, ఎనర్జీ ఉన్న నాయకుడు ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే తాపత్రయంతో రాజకీయాలను అడ్డం పెట్టుకోనో లేదు పదవులను అడ్డం పెట్టుకోనో డబ్బు సంపాదించాల్సిన కర్మ అవసరం ఆయనకి లేదు. ఇవాళ ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఇంకా డబ్బు దావాద్రితోటి జగన్మోహన్ రెడ్డి లాంటి ధనయజ్ఞం చేసే నాయకులు ఉన్న సమాజంలో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఇవాళ ప్రజలు ఓన్ చేసుకున్నా, ఇవాళ నాయకుడిగా తనకు దక్కిన పదవిని సద్వినియోగం చేసుకొని తనని ఎన్నిక చేసుకున్న ప్రజలకి, తన ప్రాంతానికి, అలాగే రాష్ట్రానికి కూడా తన వల్ల చేస్తున్న మేలు చూసినా జీర్ణించుకోలేకపోవడం అనేది వైసీపీ పార్టీకి పట్టిన కర్మ. ఎందుకంటే ఎదుటివాడి ఎదుగుదలని, ఎదుటివాడి మంచితనాన్ని పొగడలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయన, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ అమ్మ, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులు పులివెందుల ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి, పులివెందుల సర్పంచ్ నుంచి మొదలుపెట్టి మున్సిపాలిటీకి మారినాక మున్సిపల్ చైర్మన్ దాకా అన్ని పదవులు వాళ్ళ చేతిలోనే దశాబ్దాల తరబడి కొనారిల్లుతున్నా కూడా ఆ కడప జిల్లాకి వాళ్ళు ఏమీ చేయలేదు. అక్కడున్న గండికోట రిజర్వాయర్ ప్రాంతాన్ని, గండికోట ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధికి కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారే చొరవ చూపించి అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయన పనితనము, ఆయన సామర్థ్యము, ఆయన కార్యదక్షత ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాబట్టి తనకి ఆ ఎంపీగా అవకాశం కల్పించిన ప్రాంతంలో దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయిన 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఒక్క సంవత్సర కాలంలో శాంక్షన్ చేయించుకొచ్చి ఇవాళ పనులు మొదలు పెడతా ఉన్నాడు. కాబట్టి పత్తిపాడు నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, రాజధాని ప్రాంతంలో మరొక ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజీతో కూడా ఆయన మంజూరు చేయించుకొని వస్తున్నాడు. కాబట్టి ఎయిమ్స్ హాస్పిటల్లో 500కి పైగా సిబ్బంది నియామకం కోసం అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయన పనితీరు ప్రాతిపదికగా ప్రతిరోజు చర్చనీయాంశంగా మారుతున్నాడు. కాబట్టి సూర్యలంక టూరిజం ప్రాజెక్టుకి, గండికోట టూరిజం ప్రాజెక్టుకి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు రప్పించాడు. కాబట్టి దీన్ని చూసి డైజెస్ట్ చేసుకోలేకపోవటం, ఇదే వేగంగా, ఇంతే సమర్థతతోటి, ఇంత నిజాయితీగా ఒక నాయకుడు ప్రజలకు చేరువవుతూ ఉంటే రేపటి రోజున మన కోసాలు కదులుతాయి, మన రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతుంది. ఇవాళ ఒక చంద్రబాబునో ఒక లోకేష్నో మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. వాళ్ళకి తోడుగా ఇంకొక రామ్మోహన్ నాయుడు, ఇంకొక పెమ్మసాని లాంటి వాళ్ళు వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు. వీళ్ళ వెనక కృష్ణదేవరాయలు లాంటి మెరుగైన, చురుకైన పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా వీళ్ళకి అండదండలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఒక టీమ్గా కనుక వర్క్ చేసిన పక్షంలో వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా సమిష్టిగా రాష్ట్రం కోసం వీళ్ళందరూ కృషి చేస్తున్న నేపథ్యంలో రేపటి రోజున మన రాజకీయ మనుగడ, ఉనికే కోల్పోతామనే ఒక ఇన్సెక్యూరిటీ తోటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఇవాళ పెమ్మసాని గారి వ్యక్తిత్వం ఏంటనేది, ఆయన పనితీరు ఏంటనేది కేంద్ర పెద్దలకు నిర్ధారణ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన జరిపిన సర్వేలో సహాయ మంత్రుల పనితీరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొదటి ర్యాంకు సాధించుకున్నారు. మొత్తం క్యాబినెట్లో ఆయన 5వ ర్యాంకు సాధించుకున్నారు. రేపటి రోజున మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా సరే ఇప్పుడున్న సహాయ మంత్రి స్థాయి నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ఆయన ఎమర్జవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి గనక మరింత ప్రమోషన్ దక్కినప్పుడు, మరింత మెరుగ్గా ఈ రాష్ట్రానికి సేవలు అందించినప్పుడు రాజకీయంగా అది తమకి ఆశనిపాతంగా మారుతుందని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీ తోటి వైసీపీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ ప్రధాన స్రవంతి మీడియా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని లక్ష్యంగా చేసుకున్నారని అర్థమవుతుంది. ఈ విధంగా ఇటువంటి ఈ లక్ష్యంగా చేసుకొని ఎన్ని విమర్శలు చేసినా పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి ప్రూవెన్ ఫ్యాక్టర్ వ్యక్తిత్వానికి చిన్నపాటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తవు. ప్రజలకి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా
పెమ్మసాని చంద్రశేఖర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేది ఒక స్పష్టత ఉంది.